నిజంగా అంటే మన వ్యూవర్స్ అందరి కోసం, నా కోసం నేను అడగట్లేదు. ఎందుకంటే నేను అన్నీ చూసేసాను కాబట్టి నాకు ఆల్రెడీ తెలుసు. ఈరోజు అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటా. చాలా నమ్మి చేసి చూసాం కాబట్టి. నిజంగా మ్యాజికల్ వాటర్‌కి అంత పవర్ ఉంటుందా? అంటే కేవలం వాటర్‌లోంచి ఆ మ్యాజిక్‌ని మనం తెచ్చామా? అసలు ఏంటి? దాని గురించి ఒకసారి మీరు చెప్పండి మీరు ఇప్పుడు వ్యూవర్స్‌కి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా అవుతుంది, నీ మైండ్ ఇలా యాక్టివేట్ చేయాలి చెప్పబడింది. ఇప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అలాగే ఉండదు కదా, దాన్ని నూతన ఒరవడి తీసుకొస్తూ ఉంటాం కదా ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఫస్ట్ స్టెప్స్ ఒక ఏంజల్ నెంబర్స్ కనపడటం అన్నాం, చేతి మీద రాసుకోవడం అన్నాం, దాని మైండ్కి మనం అఫర్మేషన్ చెప్పుకోవడం అన్నాం, ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్స్ అనుకున్నాం. సెకండ్ స్టెప్స్ ఏంటి? సెకండ్ స్టెప్లో మనం వాటర్ని ఎందుకు తీసుకున్నాం అసలు ఇక్కడ మీడియంగా? యెస్. వాటర్లో గొప్పతనం ఏంటి? పంచభూతాల్లో మొట్టమొదటిగా ప్రాణం పోసుకుంది అంటే జీవం పుట్టింది దీంట్లో వాటర్లో. వాటర్‌లో. ఎస్, ఓకే. మత్స్యావతార రూపంలో స్వామివారు అవతరించారు. అదే మొదటి జీవం పుట్టింది. అంటే ఈ చరాచర జగత్తులో మొదటి జీవం నీటిలో ఉంది. అంటే పంచభూతాలు అన్నీ గొప్పవే, నీరు కొంచెం గొప్పది, ఇంకా ఎక్కువ గొప్పదని చెప్పుకోవచ్చు. యెస్. ఓకే, అంటే నా ఉద్దేశం ప్రకారం నీరు కొంచెం ఎక్కువ గొప్పదని చెప్పుకోవచ్చు. మరి సరే, చెప్పుకోవడానికి ఏముంది, అంత బాగానే ఉంది, కానీ మనకి సైంటిఫిక్ అనాలిసిస్ కావాలి, అంతే కదా. ఇది మనం సైన్స్ యుగంలో అందున ఇది కలియుగము, సైన్స్ యుగంలో ఉన్నాం. మరి జపాన్ సైంటిస్ట్ మసారా ఎమోటో ద హిడెన్ మెసేజెస్ ఇన్ ద వాటర్ అని చెప్పి ఇందులో బుక్ రాశాడు. ఏం రాశాడు? ఆయన థీసిస్ అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, వాటర్ మనం చెప్పేది వింటుంది అన్నాడు, వాటర్ మనం చెప్పేది విని ప్రతిస్పందిస్తుంది అన్నాడు, వాటరు మనం చెప్పిన దాన్ని బట్టి దాని యొక్క మాలిక్యూల్స్ అమరికను మార్చుకుంటుంది అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, అది ఊరికి చెప్పడం థీసిస్ కాదు, ఆయన ప్రాక్టికల్గా ఎన్నో చేసి చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను, అంటే అన్నీ మనం చెప్పలేం, ఎందుకంటే చెప్తే మనం దగ్గర ఒక ఈరోజు రేపు వరకు కూడా సబ్జెక్ట్ చెప్పుకుని వెళ్ళచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ కూడా నేను టాపిక్స్ కవర్ చేస్తాను. ఇప్పుడు ఒక అక్వేరియంలో లైవ్ ఫిషెస్ని తీసుకున్నాడు ఆయన. తీసుకొని చుట్టూతా శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించాడు. ఏమైంది? ఆ యొక్క ఫిష్ యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ కన్నా ఎక్కువ కాలం బతికినాయి. ఓకే, అదే ఫిషెస్కి భయంకరమైన శబ్దాలు, దారుణమైన యుద్ధ శబ్దాలు, యుద్ధ బేరీలు ఎన్ని మోగించి వినిపించాడు. దాని యొక్క లైఫ్ స్పాన్ కన్నా తక్కువ టైంలో చనిపోయినాయి అని చెప్పి నిర్ధారించాడు. ఇది ఒకటే కాదు, ఎన్నో రాశాడు ఆయన. న్యూమరాలజీలో ఎన్నో నెంబర్స్ని ఆయన ఒక పేపర్ మీద రాయడం, ఆ యొక్క వాటర్ బౌల్ మీద అంటించి వాటిలో మాలిక్యూల్స్లో జరిగే పరిణామాలను ఆయన రికార్డ్ చేయటం, ఇలా అన్నీ చేశాడు అన్నమాట. చేసినప్పుడు అంటే ఏ నెంబర్స్ రాస్తే దాంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దాన్ని మనం తర్వాత పోయే కొద్దీ గ్రబోయ్ నెంబర్స్ అని, ఓకే, స్విచ్ వర్డ్స్ అని మాట్లాడుకుంటాం. అవన్నీ కూడా ఆయన మసారా అమ్మడు చాలా ప్రయోగాలు చేశాడు. అలాగే మనం ఏదైనా పాజిటివ్గా రాస్తే ఏదైనా సరే దాంట్లో మాలిక్యూల్స్ అమరిక చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మనం ఏదైనా నెగిటివ్ రాస్తే దానికి మాలిక్యూల్స్ అమరిక డిఫరెంట్ వేలో, అంటే మాలిక్యూల్స్ ఒక సిస్టమేటిక్ వేలో కాకుండా డిఫరెంట్గా మారిపోతున్నాయి అని, ఇవన్నీ కూడా ఆయన చాలా అద్భుతమైన రీసెర్చ్. అయితే ఇక్కడ వాటర్ కి మహత్యం ఉందంటారా, ఆ బాటిల్ కి మహత్యం ఉందంటారా? మనం రాసేది బాటిల్ మీద, వాటర్ ఉండేది లోపల. అంటే పవర్ అనేది మనం వాటర్ లో ఉందని మాట్లాడుకోవాలా, ఆ బాటిల్లో ఉందని మాట్లాడుకోవాలి? జీవం పుట్టింది వాటర్లో కాబట్టి బాటిల్లో కాదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, పంచభూతాల్లో మహా అద్భుత శక్తివంతమైనది వాటర్, జలము. జలానికి చాలా అద్భుతమైన గుణం ఉంది. ఓకే, జలంలోనే చాలా అద్భుతమైన శక్తి ఉంది. మరి దాన్ని మనం ఈ ఆకర్షణ సిద్ధాంతంలో ఒక మీడియంగా ఎలా వాడుకోవాలి? ఓకే, ఒక ట్రాన్స్పరెంట్ బౌల్, ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నేను ఫస్ట్లో ఒక గాజుది అని చెప్పాను, అదే కావాలంటారు చాలా మంది. అది నేనేది చూపించాను అదే కావాలి. అమెజాన్లో చూసారు, అక్కడ దొరకలేదు, డిమార్ట్లో దొరికినాయి చెప్పి డిమార్ట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి డిమార్ట్లో కొన్నాయి. డిమార్ట్ మొత్తం ఖాళీ అయిన తర్వాత దాన్ని ఫస్ట్ కొన్నవాడు బ్లాక్లో అమ్మటం, 1000 రూపాయలకి 1500. అంటే ఇదంతా కూడా సబ్జెక్ట్ ఎక్స్ప్లాయిట్. అసలు ఒక కాన్సెప్ట్ మీద ఈ సబ్జెక్ట్ చెప్తే దాన్ని కాస్త బిజినెస్ చేసుకోవడం, క్యాష్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఏం చెప్పాము, ట్రాన్స్పరెంట్ గా వాటర్ గ్రహిస్తుంది అని చెప్పి మనకు అనిపించాలి. ఓకే, అది మన కోసం మనం చెప్పాము.
ఓకే, ఏదైనా సరే ఒక ట్రాన్స్పరెంట్ తీసుకున్నప్పుడు నెల్లూరు నుంచి ఒక అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇచ్చింది, పెద్ద ఆవిడ. ఆవిడ ఎక్కడ రాసుకుందాం అఫర్మేషన్? గాజు గ్లాస్ మీద రాసుకుంది. నేనేం చెప్పాను, ఒక ఎల్లో పేపర్ అంటించుకొని దాని మీద అఫర్మేషన్ రాసుకున్నాడు. ఆవిడ ఎల్లో పేపర్ దొరకకపోతే తెల్ల కాగితానికి పసుపు రాసి ఆవిడ అఫర్మేషన్ బడి పిల్లలతో రాయించుకొని అంటించుకొని ఆవిడ సక్సెస్ అయిందా లేదా? అంటే ఎంత అద్భుతాలు ఉన్నాయి ఈ యొక్క సబ్జెక్ట్లో. మనకి ఫాలో అయ్యేటప్పుడు కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ వస్తాయి, కానీ నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి అంతే. మళ్ళీ 100 క్వశ్చన్లు డౌట్లు పెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ అది. ఈవెన్ మీరు బిస్లరీ బాటిల్ దొరుకుతుంది కదా ప్లాస్టిక్ది, అది కూడా ట్రాన్స్పరెంటే కదా. నో డౌట్ దాన్నైనా వాడుకోండి, అంతేగాని ఓకే నేను గాజు చెప్పాను గాజుదే పెట్టుకోవాలి, లేకపోతే ఇంకేదో నేను ఒక డిజైన్ చూపిస్తే ఆ డిజైన్ పెట్టాలని అనుకోబాకండి. అది తీసుకొని దాని మీద మీ యొక్క అఫర్మేషన్స్ని క్లియర్గా గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి. ఓకే, ఒక స్లిప్స్ మీద కట్ చేసుకొని నీట్గా రౌండ్ షేప్లో కానీ లేదు మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని దాన్ని గ్రీన్ పెన్తో రాసుకోండి. ఈ వాటర్ని తాగేటప్పుడల్లా ఈ అఫర్మేషన్స్ని మీరు ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. ఆ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ వేలో మీరు చేస్తే ఓకే, మీరు అక్కడ ఒక 4 అఫర్మేషన్లు రాస్తున్నారు, ఒకటొకటి అయిపోవడం ఒకటొకటి తీసేయడం, లేదు కొత్తది కానీ కొత్తది యాడ్ చేసుకోండి. ఇంత అద్భుతంగా జరుగుతాయి. ఓకే, కొంతమంది అంటారు గురుగారు అసలు మేము 10 రాసాం 10లో ఒకటి కూడా కాలేదు. ఒకటే చెప్తున్నా, దీంట్లో ఈ సబ్జెక్ట్లో గురువు యొక్క ప్రాధాన్యత లేదు, గురువు యొక్క ఇంటర్ఫియరెన్స్ లేదు కదా. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఫాలో అవడం. ఓకే, దాని యొక్క సైంటిఫిక్గా మనం ఆలోచించడం. ఓకే, నిజంగా మైండ్కి అంత పవర్ ఉందా? ఎస్, అందరూ మహానుభావులు అందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే అవ్వాలనుకున్నారో అదే అయితేరారు. అబ్దుల్ కలాం గారు ఏమైతే అవ్వాలనుకున్నాడో ఆయన అదే అయ్యాడు, మిస్సైల్ మ్యాన్. ఓకే, ఆయన గొప్ప సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. అంటే ప్రతి మనిషిలోనూ ఆ శక్తి ఉంటుంది. నేను నా చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, సుమారుగా 20 సంవత్సరాల క్రితం నేను ఏవైతే రాసుకున్నానో ఓకే, అవేవి నాకు సబ్జెక్ట్ తెలిసి రాయలేదు అప్పుడు. ఓకే, మామూలుగా నీ గోల్స్ ఏంటి ఇట్లా రాసుకుంటాం కదా, వాట్ ఎవర్ నేను ఏవేవైతే అనుకుని రాసుకున్నానో అవన్నీ నేను ఈరోజు కనిపిస్తున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఎందుకంటే అలాగే షాప్లలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ గాజు గ్లాస్ లో నీళ్లు పెట్టేసి అందులో నిమ్మకాయ వేసేస్తారు, నిమ్మకాయ వేసి పసుపు వేసి పెడతారు. మరి దానికి కూడా ఇంతే పవర్ ఉంటుందంటారా? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం లేదు, బట్ కానీ వివరించే ప్రయత్నం చేస్తాం. ఇది తంత్రశాస్త్రానికి సంబంధించింది. తంత్రశాస్త్రంలో ఏంటంటే నరదృష్టిని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా. చేసేటప్పుడు ఈ వాటర్ అనేది చాలా పవర్ఫుల్. ఓకే, వాటర్లో నిమ్మకాయ వేయడం వలన నిమ్మకాయ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీని ఓకే చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసేస్తుంది. ఓకే, ఈ వాటర్ అనే మీడియం ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్గా అది వర్క్ చేయగలుగుతుంది. ఓకే, అదంతా తంత్రశాస్త్రం, దానికి ఎంత కూడా మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే, అంటే ఈ సబ్జెక్ట్లో ఏంటంటే మనకి ఎంత అద్భుతంగా మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాం, ఎంత అద్భుతంగా మనం యొక్క మైండ్ పవర్ని మనం యాక్టివేట్ చేయగలుగుతాం. అదే ఏ నెంబర్ ఎక్కడ ఎలా ప్రాపర్ గా యూజ్ చేయగలుగుతాం, అండ్ ఏ కలర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. లేమ్యాన్కి అర్థం కావడం కోసం మనం ఏంటంటే ఈ కలర్ కోడ్ని కూడా పెట్టాం. ఓకే, ఏదైతే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ అనుకుంటున్నామో అవన్నీ గ్రీన్ కలర్తో రాసుకోమని, ఏవైతే అంటే మీ మీద నరదృష్టి పోవాలనో లేదా మీకు ఏదో అనారోగ్య సమస్య ఉంది అది పోవాలని రాసుకునేటప్పుడు అవి అంతా కూడా రెడ్ కలర్ పెన్తో రాసుకోమని. ఓకే, ఇట్లా మనం చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ అందాలి, అంతేగాని సబ్జెక్ట్ నీకు అర్థమైంది, దీని యొక్క సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఏ కలర్ పెన్తో రాసుకున్నా నీకు మైండ్ పవర్ యాక్టివేట్. కానీ చెప్పినట్టు ఫాలో అయిపోయింది గుడ్డిగా. ఎప్పుడు కూడా నాకు బాగా తెలుసు అన్నోడు ఏమవుతాడు చివరికి, ఆడు ఫెయిల్ అయ్యి లాస్ట్లో ఉంటాడు. నాకు అన్ని తెలుసు కాన్ఫిడెన్స్ కూడా అంత. అంటే ఒకటి గురువుని గుడ్డిగా నమ్మేసేసి మనం అయితే సనాతన ధర్మంలో ఫాలో అయిపోతుంటామో, ఓకే ఈ సబ్జెక్ట్ కూడా గురువుని గుడ్డిగా నమ్మేయండి, గుడ్డిగా నమ్మేసి ఫాలో అవ్వండి. సో అలా గుడ్డిగా నమ్మేస్తుంటే అందరు గురువులు నిజంగా గురువులని అనుకోవాలంటారా? నిజంగా అందరూ సరిగ్గా సరైన శిక్షణ ఇస్తున్నారని అనుకోవాలంటారా? ప్రాబ్లం గుడ్డిగా నమ్మేసి అనవసరంగా బోర్లా పడిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం. అందుకనే నేను ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా జాహ్నవి టాక్ షోలో ఫ్రీగా ప్రతి వాళ్ళకి అందాలని చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. సబ్జెక్ట్ని ఒకటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఈ జాహ్నవి టాక్ షోలో వచ్చే లా ఆఫ్ అట్రాక్షన్ మీద వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా లెంగ్తీ వీడియోస్ ఉంటాయి. అన్నీ కూడా మీరు ఒక కోర్సు రూపంలో మీరు మహా అయితే అన్ని వీడియోస్ వెళ్తే 4-5 గంటల్లో చూసేయచ్చు.
ఓకే, అన్ని వీడియోస్లు చూడటం వల్ల మీకు ఏమైతే ఒక కోర్సుని ఏ విధంగా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఓకే, ఏ విధంగా చేస్తే మనం ఇంకా అద్భుతంగా దీంట్లో సక్సెస్ సాధిస్తాం అనేది మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు బాటిల్ చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు అనుకుంటారు గురుగారిని అవి రాసుకుని అందరూ చూస్తారు, ఓకే, దాన్ని కవర్ చేయొచ్చా? 100%. ఓకే, మీరు దాన్ని వాటర్ బాటిల్కి ఏదైనా కవర్ చేసేసి తీసుకెళ్ళచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వాటర్ తాగేటప్పుడు ప్రతిసారి కూడా మీరు ఏ ఎఫర్మేషన్స్ అయితే రాసుకున్నారో వాటిల్ని కంప్లీట్గా మీ మైండ్లో వాటిని ఊహించుకోవడం, అంటే వాటిని విజువలైజ్ చేసుకోవడం, అవి జరిగినట్లుగా మీరు భావించడం, ఈ భావన, విజువలైజేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మన సనాతన ధర్మంలో ప్రతిదానికి కూడా ఎక్కడ కూడా మనం నెగిటివ్గా ఆలోచించొద్దు అని చెప్తారు. ఓకే, మీ నోట్లో నుంచి కూడా నెగిటివ్ మాట రావద్దంటారు. ఎందుకంటారు? ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివే జరుగుతుంది, విశ్వం నుంచి మనకి పాజిటివే జరుగుతుంది. ఇంత అద్భుతంగా మనకి చిన్నప్పటి నుంచి కూడా మన అదృష్టం. భారతదేశంలో మనం హిందువులుగా పుట్టడం మన అదృష్టం. మనకి మన యొక్క అంటే పెంపకంలోనే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మిళితమైపోయింది. మనం కొత్తగా నేర్చుకునేది కాదు ఒక విధంగా చెప్పాలంటే. చాలా మందికి తెలియదు, కొంతమందికి, అంతేగాని చాలా మందికి ఇది మిళితం అయిపోయింది వాళ్ళ జీవన విధానంలో. వాటర్ని మీడియంగా తీసుకొని అద్భుతాలు సృష్టించారు. ఇది హ్యూజ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు కదా. ఎగ్జాక్ట్, ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడొచ్చు, ఇంకా చాలా డౌట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో అప్పటికి చాలా డీటెయిల్డ్గా ఈ షో ద్వారా డీటెయిల్డ్గా, అంటే చిన్న కంటెంట్ కాకుండా చాలా డీటెయిల్గా మాట్లాడాం. అండ్ మీకు సంబంధించి మాట్లాడడానికి ఎంతో సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే యాజ్ ఎ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ఎక్స్పర్ట్, అంటే అమ్మవారి ఉపాసకులు, రెగ్యులర్గా కూడా ఎన్నో పూజలు, యజ్ఞ యాగాదులు చేయిస్తూ ఉంటారు. సో అంటే చాలా సబ్జెక్ట్ మాట్లాడచ్చు. అంటే మల్టిపుల్గా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ని. ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ మీతో. సో దీనికి సంబంధించి ఈ రిలేటెడ్గా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. అంటే మ్యాజికల్ వాటర్కి సంబంధించి కానీ ముఖ్యంగా మేనిఫెస్టేషన్ ప్రతి మనిషి జీవితంలో దాని ఇంపార్టెన్స్. సో ఫైనల్గా ఎందుకంటే రెమెడీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ముఖ్యంగా మనీ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి, ఆ మనీ ప్రతి ఒక్క లైఫ్లో రావాలి అంటే ఫైనల్గా మా వ్యూస్ అందరి కోసం ఒక రెమెడీ కూడా చెప్పేసేయండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఓకే, రెమెడీ అంటే ఉండదు, ప్రాక్టీసే. ఓకే, ఒక రెమెడీ అంటే నేను చెప్పేది ఒక చిట్కా. ఓకే, ఈ ప్రాక్టీస్లో ఒక చిట్కా. ఎప్పుడు కూడా మనం చేసే అఫర్మేషన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. చిన్న టార్గెట్స్ పెట్టినప్పుడు అది ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నప్పుడు మనకి ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది, ఇంకా ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది. మీరు ఫస్టే మనం ఏదో సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి, ఇట్లా ఏదో అఫర్మేషన్ రాసేసుకుంటే ఏది కాదు. ఓకే, ఫస్ట్ మన వార్డ్ మెంబర్, కార్పొరేటర్ అయితే సార్. అంటే మన మేనిఫెస్టేషన్, మన అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా రీచబుల్, చాలా దగ్గరగా, చాలా సింపుల్ వేలో రీచ్ అయిపోతాం అన్నవే పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మీరు ఆ సక్సెస్ అవుతున్నప్పుడు మీకు దాని మీద, సబ్జెక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడు టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, రెండోది ఏంటంటే ఈ జాహ్నవి టాక్ షో. ఓకే, మనం ఈ యొక్క అద్భుతమైన ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని కంప్లీట్గా విత్ సైంటిఫిక్ ఎనాలిసిస్, ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఫస్ట్ మెట్లు అంతే. ఇంకా పోయే కొద్దీ అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, ఓకే, గ్రబోయ్ నెంబర్స్ అంటే ఏంటి, స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, అది అసలు హ్యూజ్ సబ్జెక్ట్, మెడిటేషన్ ఎందుకు చేయాలి, మెడిటేషన్ ఏ టైంలో చేయాలి, బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలా, ఓకే, విజువలైజేషన్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ప్రతిదీ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ టాక్ షో కంప్లీట్గా చూడటం, ఎవరైతే ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి జరిగిన అనుభవాలు, ఈవెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్, ఓకే, మీకు ఏ విధంగా జరిగింది అనే అనుభవాలను మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి ఏంటంటే మనం ఈ సబ్జెక్ట్ని ఇంకా ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయాలి అనేది మనం ఫ్యూచర్లో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. హరి ఓం శివ.
ఎస్, చూసారు కదండి. మరి ఇది ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి, మనీ పవర్కి సంబంధించి, మన లైఫ్లో మనకి మనీ రావాలి అంటే సో హ్యూజ్ సబ్జెక్ట్ ఉంది. సో అండ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అమౌంట్, డబ్బులు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. మరి వీళ్ళందరికీ మరి గురువు గారు ఎంతో చక్కటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన టాక్ షో ద్వారా ఇచ్చారు కదా. సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.